గైస్, మన విజయవాడకి అనుకోని ఒక విపత్తు కళ్ళు తెరిచేసరికి విజయవాడలో బుడమేరు గండి తెగి మన ఇంటి ముందు చెరువే ఉంది. ఏం చేయాలో తెలిసేలోపే మన ఇంట్లోకి వరద ఆర్థిక నష్టం తెచ్చిపెట్టింది. కానీ మన ఏపీ అధికారంలో ఉన్న పార్టీ సూపర్ హీరోస్ లాగా సీఎం నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు, మిలిటరీలు, పారిశుద్ధ్య కార్మికులు అన్ని డిపార్ట్మెంట్లు సేవలు అందించారు భయ్య. ఒకవైపు నిమ్మల రామానాయుడు గారు రాత్రి పగలు అక్కడే ఉండి గండి పొడిస్తే వరదలు ఆగిందిరా బాబు అనుకునే సమయానికి కొందరు వెధవలు దాదాపు 100 నుంచి 150 టన్నులు బరువు ఉన్న బోట్స్ ని 3 బోట్లు అయితే ప్రకాశం బ్యారేజ్ వదలడం. ఒక గేట్ అయితే వెయిట్ లిఫ్టింగ్ దగ్గర అయితే మొత్తానికి డ్యామేజ్ అయ్యింది. దీన్ని పని చేయడానికి దగ్గరగా 10 రోజులు దాదాపు అంటే వరదలు అయిపోయినాయి. కానీ ఈ పని కోసం ప్రత్యేకంగా ఇదే పనిగా ఆయన పని కట్టుకోండి మిగతా ఒక 3 గ్రూపులను అయితే మాట్లాడారు. అప్పటికి తీలేక ఆల్రెడీ దాని లోపలికి వెళ్ళి ఇండోర్లోకి వెళ్ళి వాటర్లోకి వెళ్ళి కట్ చేయడం జరిగింది. అయినా కూడా కుదరట్లేదు అంటున్నారు. అది వాళ్ళు చేసే పని వరకు రాత్రి పగలు ఇదే పనిలో ఉన్నారని అసలు. పైగా ఈ బోట్లు ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నాయి, తీయడానికి చాలా కష్టం. అదే పని ఎక్కువైపోయింది అసలు.